ప్రజలు అత్యధిక స్థానాలు ఇచ్చి గౌరవించారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి మేము దళితుల పక్షాన ఒక దళిత మాజీ శాసనసభ్యులుగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. 2వ తారీఖు నాడు జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో దళితుడిని ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం స్వీకారం చేయిస్తారని ఈ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దిశగా మీరు పార్టీ అధ్యక్షులుగా ఆలోచన చేసి ఇంకా 2-3 రోజుల వ్యవధి ఉంది. మీరు తప్పక 2వ తారీఖు నాడు దళిత ముఖ్యమంత్రి చేత ప్రమాణం స్వీకారం చేయించాలని దళితులందరి పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా దళితులు టీఆర్ఎస్ నుంచి 3 సార్లు గెలిచిన వాళ్ళు, 2 సార్లు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మీరు ఇచ్చిన మాట కట్టుబడి లోగడ చాలా సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే కేసీఆర్ గారుగా మీరు చెప్పుకోవడం జరిగింది. ప్రజలు కూడా అది విశ్వసించే మిమ్మల్ని విజయపథంలో నడిపించారని భావిస్తా ఉన్నాం. కాబట్టి దళిత ముఖ్యమంత్రిని మీరు చేస్తామని మాట ఇచ్చారు. మాకు ఇంకా నమ్మకం ఉంది. ఇంకా 3 రోజుల వ్యవధి ఉంది. తప్పక 2వ తారీఖు నాడు దళిత ముఖ్యమంత్రి చేత ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా దళితుని చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారనే విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ దిశగా మీరు నడుస్తారనే ఆశిస్తా ఉన్నాం. మీద కానీ వ్యక్తుల మీద కానీ జరిగేదానికి ఉద్యమం ఉంటుంది. రాజకీయంగా మరి వారు ఇస్తారా లేదా అనేది వారు ఇస్తారని ఇంకా విశ్వాసం ఉంది. ఏనప్పుడు ఏం చేయాలని దళితుల పరంగా దళితులు ఆలోచించుకుంటారు. అన్ని పార్టీల దళితులు ఉన్నారు. టీఆర్ఎస్లో దళితులు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, సిపిఐలో కూడా ఉన్నారు, రకరకాల పార్టీలలో దళితులు ఉన్నారు. ఈరోజు దళితులంతా ఎదురు చూసేది ఏంటంటే ముఖ్యమంత్రిగా దళితుని చేస్తానని పలు సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి ఇంకా సమయం ఉంది. కాబట్టి ఒక పార్టీ హెడ్గా ఆయన గవర్నర్ గారు గవర్నర్ గారు కూడా పార్టీ హెడ్గా వారిని ఆహ్వానించారు. కాబట్టి ఇంకా సమయం ఉంది. కాబట్టి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి అని నేను ఇప్పటి వరకు చెప్పలేదు. పత్రికలు అంటా ఉన్నాయి కానీ కేసీఆర్ నోటి నుంచి నేనే ముఖ్యమంత్రి అని ఎప్పుడు ఈ రోజు వరకు కూడా చెప్పాలి. అరే మీకు ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో మన రోషయ్య గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి సిఎల్పి లీడర్గా ఎవరు ఉండరు? ఉన్నా వారి చీఫ్ ఆఫ్ ది పార్టీగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాం. బాగుంటుంది, మీకు గౌరవం ఉంటుంది, దళితులందరూ మిమ్మల్ని ఇంకా అతిగా గౌరవించే అవకాశం భవిష్యత్తులో బాగుంటుంది. లేదు మేము కోరేదల్లా పార్టీ పక్షాన వారు ఇచ్చిన మాటతో పాటు సమయం ఉంది, సరిదిద్దుకొని తప్పక దళితుని ముఖ్యమంత్రి చేస్తాను విశ్వాసం ఉన్నదని చెప్తాను. ఆయన మీద మాకు నమ్మకం. పార్టీ వేరైనా ఒక ప్రజాస్వామ్యంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు కాదు, ఇంతకుముందు వారు కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు విశ్వాసం ఉంది అని. ఆ విశ్వాసాన్ని కేంద్రం బమ్ము చేయలే ఆయనకు. ఆయన ఏమన్నాడు? సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, తెలంగాణ ఇస్తుంది అన్నాడు. అదే రీతిలో జరిగింది. ఇప్పుడు అది వ్యక్తిగతం. అది